డార్లింగ్ మొహమాట పడుతున్నావు? ధర్మసత్రం అన్నారు, ఇది ధర్మసత్రంలా కనిపించట్లేదే. ఏం జరుగుతుంది ఇక్కడ? లోపలికి వెళ్ళామా? పోలీసు వాళ్ళని అలా చూసుకోవాలి. ఏంటిది? విచిత్రంగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. అమ్మా అమ్మా, నువ్వు మనిషి జన్మలేదా? నీకు ఇలా చేయడానికి సిగ్గనిపించట్లేదా? ఎందుకు మాలాంటి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నావు? అమ్మా, ఏంటమ్మా ఇది? ఇదే ధర్మసత్రం. ఇది ధర్మసత్రమా? నేను నీకు రాత్రి చెప్పాను కదా, నా ధర్మసత్రం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అని. ఇదే ఆ ధర్మసత్రం. ఇక నుండి ఈ ధర్మసత్రమే నువ్వు ఉండాల్సిన చోటు. ఇంకొక వారం రోజుల్లో నువ్వు క్లబ్బులో నగ్నంగా డాన్స్ చెయ్యాలి. అదే నీ ఉద్యోగం. చేయను, నేను క్లబ్ లో డాన్స్ చేయను. నేను చేయిస్తా. నేను పుట్టానే కానీ మా అమ్మ ఎలా ఉంటుందో తెలీదు. మీరు చూపిస్తున్న ప్రేమకి మీరే మా అమ్మ అనుకున్నాను, కానీ మీరమ్మ కాదు. అంటే నేను బొమ్మనేంటే? నన్నే చూడు, నేను చెప్పేదే విను. ఏయ్! ఆవేశంలో నేను ఆదిలక్ష్మమ్మ. మాటల్లో మాంకాళమ్మ, కరుణలో కనకదుర్గమ్మ, కళ్ళు తెరిస్తే కామాక్షమ్మ. చిటిక వేశానంటే చిన్నమావుళ్ళని నలిపానంటే అంకాళమ్మ, తొడ కొట్టానంటే తలుపులమ్మ, కాలు మీద కాలు వేశానంటే కనకాలమ్మ, వరం ఇచ్చానంటే వరదమ్మ. ఈ అందరమ్మలు కలిస్తేనే అమ్మాజీ. విద్యాబాలన్ మీనా, ఈ అమ్మాజీ అంటే భయం, భక్తి, గౌరవం వచ్చే వరకు దీన్ని తీసుకెళ్లి ఒక రుబ్బండి. చేస్తానని చెప్పాను. పొట్టిబాబు వచ్చాడు, గట్టిగా ఉన్నాడు. ఎవరిని ఎంచుకుంటాడో ఏమో. థ్యాంక్ యూ. అందరినీ పిలు. రండి రండి, వచ్చి నించోండి. వయ్యారాలు కొంచెం నవ్వండి, పొట్టి బావకి నచ్చాలి కదా. తన రేటు 3000. డబ్బు సమస్య కాదు, బాగుండాలి. ఈ అమ్మాయి ఫీల్డ్కొచ్చి 1 సంవత్సరం అయింది. ఓహో. ఈ అమ్మాయి 1 నెలే అయింది. అయ్యయ్యా. రాగిణి, ఫ్రెష్. అది నీకెన్ని సంవత్సరాలు అనుభవం? 5 సంవత్సరాలు. నాకు నువ్వే కావాలి. థ్యాంక్ యూ. పొట్టి బావా, 6 ప్యాక్ కలిస్తే ఫ్యామిలీ ప్యాక్ అవుతుంది తెలుసా. సైడ్ ప్లీజ్, నో యూస్. నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి పెళ్ళైన 3 రోజులకే వాళ్ళ పిల్లలు లేచిపోయారు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి ట్రైనింగ్ కోసమే నీ దగ్గరకు వచ్చాను. మీరింకేమీ ఆలోచించద్దు, చాలా బాగా ట్రైనింగ్ ఇస్తా. థ్యాంక్ యూ. 30,000 ఉంటాయి. 30,000. ఇది ఓన్లీ టోకెన్ అడ్వాన్స్.
ఆ తర్వాత ఏం చేస్తున్నారు? ఏంటిది? ఏంటిది? నువ్వు కాసేపు ఊరుకో. నా గురువుని కోసం ఏదేదో చెయ్యాలని ఆశగా ఉంది. అయ్యో! ఏం చేస్తున్నారు? అయ్యో! ఏంటిది? ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం. సారీ. గురువిని బ్రహ్మ గురువిని విష్ణు గురువిని దేవో మహేశ్వర గురువిని సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువిని ఏ నమః. గురువిని నాకు బాగా నేర్పించాలి. కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్ యూ. స్వీట్ తినండి. ఓ థ్యాంక్స్. నువ్వు కూడా తిను. నన్ను చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది? నాకంటే ఒక జాగిర ఎక్కువ తింటున్నట్టు అనిపిస్తుంది. నన్నే చూడండి. ప్లీజ్ కప్పుకో ఇలా కంగారు పెట్టామంటే కన్ఫ్యూజ్ ఏదో ఒకటి చేసేస్తాను. ఇది కూడా తీసుకో. నేను మళ్ళా వస్తాను. ఇంత డబ్బు ఇచ్చేసి ప్లీజ్. జిలేబీ. థ్యాంక్ యూ. విజి, నువ్వెన్నాళ్ళు ఇలా భోజనం చేయకుండా పస్తులుంటావు? నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నన్ను కూడా నీలాగే సినిమా హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చి ఈ నరక కుప్పంలో పడేశారు. ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్దామని చాలా ప్రయత్నాలు చేశాను, కానీ కుదరలేదు. అప్పటి నుంచి వీళ్ళేం చెప్తే అది చేస్తూ బతుకుతున్నాను. హే, నువ్వు ఒక పిరికి దానివే. నువ్వు బతుకుతున్నట్టుగా నేను బతుకుతాననుకున్నావా? ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. నువ్వు రాగానే నిన్ను పట్టుకున్నాడు కదా, నువ్వు రంబలా ఉన్నావని పొగిడాడు కదా, అతనే ఈ ఏరియాకి సర్కిల్ ఇన్స్పెక్టర్. నువ్వు కంప్లైంట్ ఇవ్వాలంటే అతని దగ్గరికే వెళ్ళాలి. నీకు ప్రాసిక్యూట్ అని ముద్ర వేసి నిన్ను జైల్లో పడేస్తాడు. మనలాంటి వాళ్ళు వీళ్ళకి పట్టుపడకూడదు. ఇలాంటి చోటుకొచ్చినా వీళ్ళు చెప్పినవన్నీ చేస్తూ నోరు మూసుకొని కూర్చోవాలి. ఇంతే విజయ్, ఇక మన జీవితం. ఏంటి గురు, జైలు నుంచి విడుదలైన వెంటనే గుడికొచ్చావేంటి? బెయిల్ తొందరగా రావాలని దేవుడికి మొక్కున్నాను రా, అందుకే. గుడి మూసేసేలా ఉన్నారు, త్వరగా రా గురు. రేయ్, దేవతని బయటే చూసేసాను రా.